హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ లైఫ్ గురు. ఈరోజు సండే కదండి, అందుకని సాయంత్రం పూట ఎక్కడైనా చీప్ అండ్ బెస్ట్లో స్నాక్స్ ఏదన్నా తిందామని చెప్పేసి నేను నా ఫ్రెండ్ ఒంగోలు వెళ్ళాము. వెతగ్గా మంగమూరు రోడ్డు ఒంగోలులో ది షెట్టీస్ కేఫ్ అని ఒక హోటల్ కనపడింది. చూడటానికి చాలా బాగుంది, ఫ్రంట్ కూడా చూడటానికి చాలా నైస్గా ఉంది. సరే ఇదేదో కొత్తగా పెట్టారు కదా అని చెప్పేసి లోపలికి ఎంటర్ అయ్యామండి. స్టార్టింగ్లోనే పానీపూరి తయారు చేస్తున్నారు. ఈ పానీపూరి పప్పు సూపర్ స్మెల్ వచ్చింది. అలాగే ఈ పావు బజ్జీ కూడా తయారు చేస్తున్నారు. చూడండి, చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ ఐటమ్స్ అన్నీ కూడా చాలా క్లీన్గా నీట్గా ఉన్నాయండి. మిగతా ఎక్కడ కూడా నేను ఇంత నీట్నెస్ అయితే గమనించలేదు. ఇక్కడ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సరే అని చెప్పేసి లోపల కిచెన్ దగ్గరికి వెళ్ళాము. కిచెన్ కూడా చూసాను ఫ్రెండ్స్, చాలా నీట్గా ఉంది. వీళ్ళు చేసే ప్యాకింగ్ బాక్స్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి. ఇది చూడండి ఎంత నీట్గా ఉందో కిచెన్ వాళ్ళది. సరే అని చెప్పేసి ఇక్కడ ఏ ఐటమ్స్ బాగున్నాయని చూసేసి చీప్ అండ్ బెస్ట్లో ఏమున్నాయని చెప్పి చూశాను. పునుగులు ఆర్డర్ చేశాను. ఎలా ఉంటాయో చూద్దామని టేస్ట్ వచ్చేసాయి ఫ్రెండ్స్. పునుగులు వచ్చేసినాయి మనకి. టేస్ట్ చట్నీ అలాగే దీంట్లోకి టమాటా చట్నీ కూడా ఇచ్చాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి. అలాగే మీరు కొత్తగా ఈ ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇది ఆ హోటల్ యొక్క మెనూ ఫ్రెండ్స్. అన్నీ చూసాము, అన్నీ కూడా రీజనబుల్ రేట్స్గానే అనిపించాయి. మీల్స్ ఇవన్నీ కూడా తొందరలో తయారు చేస్తారు. వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే షెట్టీస్ స్పెషల్ దోశ అని 100 రూపాయల ఐటమ్ ఉంది. అదేనండి కాస్ట్లీ ఐటమ్. ఓకే, మనకి వచ్చేసి పునుగులు వచ్చేసాయి. వీటి టేస్ట్ ఎలా ఉందో చూశానండి. ఓకే, యావరేజ్గా ఉంది. మరీ సూపర్గా అని చెప్పను, కానీ అలా అని తీసి పడేదగ్గదైతే కాదు. చాలా సూపర్గా ఉందండి, సూపర్గా ఉంది. చట్నీ కూడా చాలా బాగుంది, రుచిగా ఉంది చట్నీ కూడా. హోటల్ మొత్తం కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. అంటే నా ఉద్దేశంలో నీట్గా ఉంది. ప్లస్ అలాగే ఇక్కడున్న అట్మాస్ఫియర్ కూడా మనకి చాలా నచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక పావు బాజీ చెప్పాను ఫ్రెండ్స్. చూసారు కదా పావు బాజీ ఎలా ఇచ్చారో. టమాటా కర్రీ, ఆనియన్స్ ఇచ్చారు. అలాగే మంచిగా బటర్ వేసి బాగా కాల్చి బన్స్ బాగా చూడండి, బటర్ బాగా వేసి వీటి మధ్యలో ఏదో కొంచెం కారపొడో లేకపోతే మసాలా కారం చల్లి ఇచ్చారు. కలర్ కూడా లైట్ గోల్డ్ కలర్ వచ్చింది ఫ్రెండ్స్. చాలా బాగా కాల్చినట్టున్నారు దీన్ని. చూద్దాం వీటి టేస్ట్ ఎలా ఉంటుందో. చట్నీలో ముంచుకొని పర్లేదు ఫ్రెండ్స్, టేస్ట్ మాత్రం బాగుంది. ఫస్ట్ టైం నేను మామూలుగా తిన్నాను, తర్వాత నిమ్మకాయ పిండుకొని తిన్నాను. నిమ్మకాయ పిండిన తర్వాత టేస్ట్ ఇంకా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా ఒంగోలు వచ్చినప్పుడు ఈ షెట్టీలో మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. ఇక్కడ ఐటమ్స్ కూడా చీప్ అండ్ బెస్ట్లోనే ఉన్నాయి. మనం పెట్టే ఖర్చుకి ఇక్కడ న్యాయం జరుగుతుందని అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ టేస్ట్ కానీ క్వాలిటీ కానీ చూసినప్పుడు చాలా బాగుంది పావు బాజీ అయితే. ఇక్కడ వాతావరణం కూడా చాలా ప్లెజెంట్గా ఉంది ఫ్రెండ్స్. చాలా పీస్ఫుల్గా ఉంది. వీళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. అడిగిన వెంటనే ఐటమ్స్ ఒక 5 నిమిషాలు తెచ్చిస్తున్నారు మనకి. నెక్స్ట్ ఇవి తిన్న తర్వాత ఇంకోటి ఏదైనా ఆర్డర్ చెప్తాం, ఇంకో ఐటమ్ టేస్ట్ చూద్దాం అనుకున్నాము. నెక్స్ట్ ఒక ప్లేట్ పానీపూరి చెప్పాను ఫ్రెండ్స్, అది ఎలా ఉందో చూద్దాము. వచ్చేసింది మన పానీపూరి, చాలా నీట్గా ఇచ్చారు. చూడటానికి ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదిగో ఇతనే మనకి సర్వ్ చేసిన అతను చాలా చక్కగా అడిగిన వెంటనే అన్నీ తీసుకుని ఇచ్చాడు. చూద్దాం ఇప్పుడు ఈ పానీని దీంట్లో పోసి పానీపూరి టేస్ట్ ఎలా ఉందో చెక్ చేద్దాం ఫ్రెండ్స్. మా ఫ్రెండ్కి అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న ఈ ఐటమ్స్, మేము తీసుకున్న 3 ఐటమ్స్ కూడా దీనికి అదే అన్నట్టు చాలా టేస్ట్గా ఉంది. ఈ పానీపూరి అయితే ఎక్స్ట్రాడినరీగా అని చెప్పుకోవచ్చు. 3 పానీపూరి ఎక్సలెంట్గా చేశాడు ఫ్రెండ్స్. ఇంకో ప్లేట్ కూడా తిందాం అనిపించి, కానీ ఓవర్ అవుతుందేమో అని అనిపించేసింది. సరే ఈ పానీ వరకు టేస్ట్ ఎలా ఉందో చూద్దామని చెప్పేసి పానీ మిగిలిపోతే పానీ కూడా తాగాను. ఈ పానీని తాగితే ఇంతకుముందు నేను తిన్న వాటికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్. చాలా హైజీనిక్గా ఉంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంది. ఇంకా ఫైనల్గా ఒక 2 టీ తెప్పించాము. వచ్చేసిందండి మన టీ కూడా కలర్ సూపర్గా ఉంది. ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను నిజంగా ఇలా అయితే ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్. చూద్దాం దీని టేస్ట్ ఎలా ఉంటుందో.
టీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్. ఏంటా ఈ టీ, దీని పేరు ఏంది, వెరైటీగా ఉంది అని అక్కడ ఉన్నటువంటి సర్వ్ చేసే వాళ్ళని అడిగితే దీన్ని జఫ్రానీ టీ అని అంటారు. ఇది ఒంగోలులో ఈ ఒక్క శెట్టి కేఫ్లో మాత్రమే దొరుకుతుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా వీలైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.